హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. సో అలానే ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో నిన్నైతే వరలక్ష్మి వ్రతం కదా, సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. సో గురువారం రోజు వ్లాగ్ ఇది. ఇంకా ఆ రోజు ఏంటంటే మార్నింగ్ లేచి మళ్ళీ ఇల్లంతా కూడా నేను ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. సో చెప్పాను కదా, నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఒక 1 వీకే అవుతుంది. అయినా సరే మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుందామని మొన్న గురువారం అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేసేసాను కదా, ఇంకా వాటికి పసుపు రాసి బొట్టయ్యన్ని పెడదామని చెప్పేసి ఇంకా పసుపు అయితే కలుపుతున్నాను. ఇంకా ఆ రోజు నేను ఫుల్ వీడియో ఏమీ తీయలేదు. సో అక్కడక్కడ తీసానమాట, కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా అదే మీతో షేర్ చేసినాను. సో నేనైతే దేవుడి పటాలకి ముందు పసుపు పెడతాం కదండి, అందులోనే నేను పసుపుతో పాటు కొంచెం గంధం, అలాగే జవ్వాది పౌడర్ అని చెప్పేసి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. సో అది కొంచెం మిక్స్ చేస్తానన్నమాట ఆ 3. సో జవ్వాది పౌడర్ వేయడం వల్ల సో స్మెల్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అమ్మవారికి దాంతో బొట్టు పెడితే చాలా మంచిదంట. సో అది నాకు ఒక లాస్ట్ ఇయర్ నుంచే అనుకుంటా తెలిసింది. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తెలిసినట్టుంది. సో నేను అలాగే తెచ్చుకున్నాను అనమాట. కానీ నిజంగా చాలా బాగుంటుందండి స్మెల్. సో మీరు కూడా ఒకసారి చూడండి తీసుకొని. ఇంకా అది మనం బొట్టు పెట్టే సమయంలోనే కాకుండా మనం అక్షింతలు కలుపుకుంటాం కదా, సో అందులో కూడా కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. అలానే మనం దేవునికి దీపారాధన చేస్తాం కదా, సో ఆయిల్లో కానివ్వండి, ఆవు నెయ్యిలో కానివ్వండి, దేంట్లో అయినా మిక్స్ చేసుకొని మనం దేవునికి వాడచ్చు అనమాట. సో మంచి స్మెల్ అనేది ఉంటుంది. దేవుడి మందిరం అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది పెట్టడం వల్ల కూడా చాలా మంచిదంట. సో అది నేను మన వీడియోస్లోనే చూసి నేనైతే తీసుకొచ్చుకున్నాను. సో ఇంకా అప్పటి నుండి నేను అది యూస్ చేస్తున్నాను అనమాట, ఆయిల్లో కానివ్వండి అలాగే అక్షింతల్లో కానీ. సో ఇంకా ఇక్కడైతే లోపలంతా కూడా పని అయిపోయిన తర్వాత ఇంకా మా తులసమ్మ అయితే మొన్న సమ్మర్లో నిద్రపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ కొత్తది తెద్దామని చెప్పేసి ఇంకా మొన్న గురువారం రోజైతే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాను. అలానే నేను చూస్తున్నారు కదా, తులసి కోట కూడా తీసుకొచ్చానమాట. నాకు ఎప్పటి నుండో ఇలా ఇది పింగాణి అంటారు కదా, సో అదనమాట. ఇలాంటిది చిన్నది తెచ్చుకోవాలని ఎప్పటి నుండో ఉంది. సో అదైతే తీసుకుందామని నేను మొన్న కూడా నేను మా ఇంట్లో కుండి ఉంటే అందులోనే పెట్టేశాను. అప్పుడు నాకు ఇది దొరకలేదనమాట. సో నేను అంతకుముందు పెట్టినప్పుడు సో అందుకని అందులో పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే లేదు, తీసుకొద్దామని ఇంకా ఫైనల్గా ఒక 2-3 చోట్లకి తిరిగితే ఒక చోట అయితే దొరికిందనమాట. సో ఇంకా అదైతే తీసుకున్నాను. మాది తులసమ్మ మాత్రం అసలు చాలా బాగా వచ్చిందండి. సమ్మర్లో నేను ఏంటంటే ఒక 5 డేస్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో లాస్ట్లో ఆ టైంలో ఏంటంటే మా వారు కూడా నీళ్ళు పోయడం మర్చిపోయారంట. సో ఒక 2 డేస్ ఏమో పోసారు. సో తర్వాత ఏంటంటే ఎండలు అప్పుడైనా ఎలాగైనా బాగా ఉన్నాయి కదా, సో ఇంకా ఒక 2 డేస్ ఏమో తను ఇంకా బిజీగా ఉండడం వల్ల బయటికి వచ్చి చూసుకోలేదంట. సో ఇంకా నిద్రపోయిందనమాట. నిద్రపోయినా కూడా అందులో మనకి ఆ విత్తనాల వల్ల మొక్కలనేవి వస్తున్నాయి చిన్న చిన్నవి. అవేంటంటే మా ఇంటి దగ్గర పిచ్చుకలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవి రానివ్వట్లేదు. సో అవేవో తినేవే అనుకొని అవన్నీ కూడా పీకేస్తున్నాయి అనమాట. సో చిన్నది వచ్చింది కూడా, సర్లే వచ్చింది కదా ఇది వేరే దాంట్లో పెట్టుకుందాము ఇలా తులసి కోట తీసుకొని అని అనుకున్నాను. కానీ ఏమైందంటే ఇంకా అది ఒక 2 డేస్ 3 డేస్ ముందు నుండి ఆకులన్నీ తినేసిందనమాట. సో పిచ్చుకలు తినేసాయి. సో ఇంకా అదంతా మొత్తం మోడే ఉంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొత్తయ్యే తులసమ్మ కూడా అయితే తీసుకొచ్చానమాట. ఇంకా నేనైతే విష్ణు తులసి, లక్ష్మీ తులసి 2 తీసుకొచ్చాను. ఇంకా అవైతే మా బుడ్డోడి చేత కుండీలో పెట్టించాను. అంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళు పెడితే తులసికోట అనేది చాలా బాగా వస్తుందంట, సో తులసమ్మ అనేది. అందుకని చెప్పేసి ఇంకా మా బుడ్డోడి చేత అయితే పెట్టించాను. అలానే మా తులసి కోటలో చిన్న శివలింగం అయితే ఉంటుందని చెప్పాను కదా, సో అది కూడా ఇంకా అందులో అడ్జస్ట్ చేసేసానమాట. అంతకుముందు అంటే కొంచెం పెద్దది కాబట్టి సో ప్లేస్ సరిపోయేది. ఇప్పుడు కొంచెం తులసి కోట అనేది చిన్నగా ఉంది కదా, సో అలా అడ్జస్ట్ చేసేసాను లోపలే. ఇంకా రోజు అయితే మా బుడ్డోడు శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటాడు. సో నార్మల్గా అయితే నేను ఇంట్లో పెట్టుకుందామని చెప్పి తీసుకొచ్చాను అనమాట చిన్న శివలింగము నందీశ్వరుని. కానీ ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పారు. సో దానివల్ల నేనైతే తులసంలో పెట్టేశాను. సో ఇంకా అక్కడైతే డైలీ మా బుడ్డోడైతే వాటర్ పోస్తూ ఉంటాడు. ఇంకా మధ్యాహ్నం టైంలో మేమైతే ఇంకా పూల మార్కెట్కి వెళ్ళామన్నమాట, నేను మా ఆడపడుచు. సో ఇంకా
వరలక్ష్మి వ్రతం కదా, సో ఇవన్నీ తెచ్చుకున్నాము. కొంచెం బంతిపూలు అవన్నీ కూడా సో గుమ్మాలకి వాటికి వేసుకుంటూ ఉంటాం కదా, తెద్దామన్నట్టుగా మేమైతే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అసలు నార్మల్గా లేరండి అక్కడ జనాలు. చూస్తున్నారు కదా, నేనైతే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అక్కడ. సో అక్కడక్కడ కొంచెం తీసాను అనమాట. అసలు జనాలు వెళ్ళే వాళ్ళే కానీ లోపలికి బయటికి రావట్లేదు. అసలు అక్కడంతా కూడా ఊపిరాడట్లేదు, అంతమంది జనాలు ఉన్నారు. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, సో లాస్ట్ ఇయర్ మా వారు నేను వెళ్ళామన్నమాట. అప్పుడు కొంచెం పర్వాలేదు, తక్కువే ఉన్నారు, కానీ ఈసారి మాత్రం చాలా రష్గా ఉంది. సో చాలామంది అయితే పాపం గాలాడకండి కింద కూడా పడిపోయారనమాట. సో పాపం ఆ పూలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, సో పాపం వాళ్ళైతే లేపారు. సో కానీ జనాలు బాగా ఉన్నారండి, ఎందుకనో తెలియదు కానీ. సో చాలామంది అయితే ఉన్నారనమాట. మేమైతే అందులో నుండి బయటపడేటప్పటికి హమ్మయ్య అనుకున్నాము. సో ఇంకా ఎండలో వచ్చేసరికి ఇంకా ఒక మంచి జ్యూస్ అయితే తాగేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా కట్టేసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ డే అయితే హడావిడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే బంతిపూలు ఇవన్నీ కూడా గుచ్చుతున్నాను. ఇంకా మా వదిన వాళ్ళైతే జాజి పువ్వులు తీసుకున్నాం అనమాట, అవైతే కడుతున్నారు. ఇంకా చామంతి పూలు, గులాబీలు ఒక 2 రకాలు అలా తీసుకున్నాం అనమాట. ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు, మరీ లోపలికైతే వెళ్ళలేదు. మేమైతే స్టార్టింగ్లోనే తీసుకొని బయటకైతే వచ్చేసాము, ఆ జనాన్ని చూసి అంత భయం వేసింది. సో ఇంకా అలానే కలవ పువ్వులు, ఇంకా తమలపాకులు ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా పూజకు సామాన్లు కావాలి కదా, అవన్నీ కూడా ఈవినింగ్ టైంలో మళ్ళీ వెళ్ళి షాప్ దగ్గరికి తీసుకున్నాము. ఇంకా అదంతా అయితే వీడియో తీయలేదు. అలానే ఏంటంటే కొంచెం హడావిడి అయిపోయింది. ఒక పక్క ఇవి జరుగుతున్నాయి, మళ్ళీ ఈవినింగ్ ఏమో మాకు పెళ్ళి ఉందనమాట. సో మా అక్క వాళ్ళ అబ్బాయిది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో ఇంకా ఇదంతా హడావిడి వల్ల నేనైతే వీడియో ఎక్కువ తీయలేదు. సో ఇంతవరకే తీసానమాట. ఇంకా ఈవినింగ్ టైంలో పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ కూడా కొంచెం వీడియో తీద్దాం అనుకున్నాను. సో కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా హడావిడి అయిపోయింది. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ కూడా చాలామందిని నా పెళ్ళిలో చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట చూసింది. సో ఇంకా వాళ్ళందరితో మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం సరిపోయిందనమాట. ఇంకా టైం ఎలా గడిచిపోయిందో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మేము ఇంకా మ్యారేజ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 11 అయ్యిందనమాట. సో ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కో ఏమో లేచాను, సో వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇంకా అందువల్ల ఇంకా ఇక్కడైతే వీడియో ఇంతవరకే తీశానమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి నాకు. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సో ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ లేనిదే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళడానికి వీలవుదనమాట. సో ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి కూడా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.